హాయ్ అండి. చూడండి, నేను మొన్నే రీసెంట్గా గ్రీన్ నెట్ వేయించాను కదా. నిన్న వచ్చిన గాలి దుమారానికి గ్రీన్ నెట్ మొత్తం మిగిలిపోయింది. దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే ఎంత గ్రీన్ నెట్ వేసినా కూడా ఈ గాలికి ఆగదని అర్థమైంది. నిన్ననే వచ్చి మొత్తం గ్రీన్ నెట్ తీసేసిన. మొత్తం సగం కట్ అయిపోయి ఎగురుతుంది గాలిలో. వచ్చిన తర్వాత పైకి వచ్చి మొత్తం తీసేసిన అనమాట. చూడండి, ఎంత కష్టపడి వేయించినా కూడా గ్రీన్ నెట్ ఉండలేదు. హాయ్, హలో, వెల్కమ్ టు యువర్స్ గీతా ఛానల్. మా టెర్రస్ గార్డెన్ చూడండి. నిన్న వచ్చిన తుఫానే అనుకోండి, మినీ తుఫాన్ అది. గాలి దుమారం ఒకటి, వర్షం వచ్చింది 15-20 నిమిషాలే, కానీ అంత టైంలో బీభత్సం చేసిపోయిందండి మా టెర్రస్ గార్డెన్ మొత్తం చిందర వందర. అసలు చెట్లు అన్నీ కింద పడిపోయినాయండి. చెట్లు అయితే ప్రతి ఒక్క చెట్టు కింద పడ్డది. ఆ బ్లాక్ టబ్ అంత పెద్ద టబ్ కదా, అది కూడా కింద పడిపోయిందండి గాలికి. చూడండి, కింద పడి పపాయ అట్లా కింద పడ్డది. అసలు చెట్టు నిండా ఉన్న కాయలన్నీ తెలుసా ఒక్కసారి గాలికి మొత్తం రాలిపోయినాయండి. కొన్ని ఉన్నాయి చెట్టుకి, మిగతా కాయలన్నీ రాలిపోయినాయండి. అసలు ఎంత బాధ అనిపించిందండి వాటిని చూస్తుంటే. ఇంత కష్టపడి నేను వేసి ఏం లాభం అనిపించింది నాకైతే. గ్రీన్ నెట్ వేసిన దానికి మంచిగా ఎండ తగలొద్దని చెప్పి, వాడిపోవద్దని 2 సార్లు కడితే 2 సార్లు అట్లే గాలికి పోయిందండి. చాలా అంటే చాలా బాధ వేసింది నాకైతే. ప్రతి ఒక్క మొక్కలన్నీ కింద పడిపోయినాయి. చూడండి, తీగలు మొత్తం కట్ అయిపోయి కింద పడ్డాయి. చూడండి అవి. చూడండి, గ్రీన్ నెట్ చూడండి. మొత్తం నిన్న ఈవినింగ్ పైకి పోయేసరికి బీభత్సం. అసలు గాలి, దుమ్ము, ధూళి, వర్షము. ఆ వర్షంలోనే నానుతూనే మొత్తం గ్రీన్ నెట్ మొత్తం కట్ చేసినాం మేమైతే. లేదంటే మొత్తం రాడ్లతో సహా ఎగురుతుంది మొత్తం పైకి, మొత్తం లేచిపోగలని. నేను వర్షం తడుస్తూనే మొత్తం గ్రీన్ నెట్ మొత్తం కట్ చేసి కిందికి పోయినాం. నెక్స్ట్ రోజు మార్నింగ్ వచ్చి చూస్తే ఏంది మొత్తం కింద పడిపోయిన చెట్లని. ఇంకా మీకు చూపించలేదు. ఫస్ట్ రాగానే కళ్ళకించి వాటర్ వచ్చినాయి నాకు ఆ చెట్లను చూస్తుంటే. సో చెట్ల మీద ప్రేమ పెంచుకుంటే వాటికి ఏమైనా అయితే తట్టుకోవడం చాలా కష్టం అండి. అవి మనుషుల కన్నా ఇంకా ఎక్కువ అనిపిస్తుంది నాకైతే ఈ చెట్లను చూస్తుంటే. చూడండి, మిరపకాయ చెట్లు ఎంత బాగైనాయో, కానీ ఆ గాలి దుమారానికి మొత్తం వడలి కింద పడిపోయినాయండి అవి అయితే. చూడండి, చెట్టు నిండా పూత మాత్రం బాగా వచ్చిందండి. పూత రాలిపోయింది, ఆకు రాలిపోయినాయి, చెట్లు పడిపోయినాయి. 1-2 అని కాదు, అసలు మీకు చెప్తూ ఉంటే కూడా నాకు ఇట్లా కళ్ళకి వాటర్ వస్తున్నాయండి. నేను ఇంత కష్టపడి పైకి పెట్టుకొని అన్నీ మొత్తం సెట్ చేసుకుంటే ఒక గాలి దుమారం మొత్తం నా టెర్రస్ గార్డెన్ మొత్తం బీభత్సం చేసి వెళ్ళిపోయింది. చూడండి, దొండతీగ చూడండి ఎంత బాగుంటుంది. దీని నిండా కాయలు ఉంటాయండి. అసలు అంత మంచి దొండతీగ మొత్తం అసలు ఎంత లావు చూడండి. అంత లావు కట్టే కింద పడ్డదంటే చూసుకోండి మీరు. అది ఏ రేంజ్లో వచ్చిందో గాలి. చూడండి ఎంత అసలు చాలా మంచిగా ఉంటుందండి దొండతీగ. మొత్తం కింద పుదీనా వచ్చింది, పుదీనా పైన దొండతీగ. కాయలు మాత్రం చాలా వచ్చేవండి. అసలు ఎండాకాలం తగ్గిపోయినాయి రావడము. వీటి బాధ చూడలేక నేను గ్రీన్ నెట్ వేపిస్తే, ఆ గ్రీన్ నెట్ మాది ఉండేది పెంట్ హౌస్ పైన కదండి. కాబట్టి ఇంకా మాది ఆల్మోస్ట్ ఇంకా 3rd ఫ్లోర్ లాగా అనుకోండి. అందుకే ఎక్కువ గాలి, దుమ్ము, ధూళి ఎక్కువ వచ్చేసింది. చూడండి, చెట్టుకున్న కాయలన్నీ పోయినాయి. కాయలు, ఆకులు అన్నీ రాలిపోయినాయండి. చూస్తూ ఉంటే ఎంత బాధ, చూడండి ఎంత బాధ అనిపిస్తుందో. ఈ తొట్లు వెనకాల బ్యాక్ గోడకుంటుండే, అయితే గ్రీన్ నెట్ వేసిన కాబట్టి కొంచెం ముందు జరిపిన వీటిని. కొంచెం నీడ ఉండాలని చెప్పి ముందు జరిపితే అది ఫలితం లేకుండా అయిపోయిందండి. ముందు జరిపినా కూడా మొత్తం అసలు బీభత్సంగా, అసలు చెప్పడానికి కూడా రాదు, అట్లా ఆ టైప్లో అయిపోయినాయండి చెట్లు అయితే. మొత్తం ఇంకా ఊడ్చుకొని మొత్తం చూడండి, ఆ గ్రీన్ నెట్ చూడండి. నిన్న వర్షంలో మాకు కనిపించక ఎక్కడ దొరికితే అక్కడ కట్ చేసినాం మేమైతే. అసలు మమ్మల్ని గుంజేస్తుందండి గాలి మాత్రం, ఆ రేంజ్లో వచ్చింది. మేము ముగ్గురం కష్టపడితే ఆ పని అయిపోయింది. చూడండి, గ్రీన్ నెట్ కట్ చేసినాం. ఆ రాడ్ చూడండి, ఆ రాడ్ కట్ అయిందండి. రాడ్ కట్ అయ్యి అంత గట్టిగా వేసిన రాడే, ఇనుప రాడే కట్ అయిపోయింది. చూడండి, అంటే ఆ రేంజ్లో వచ్చింది గాలి. ఆ ఇనుప రాడ్ని కింద పెట్టి ఫిక్స్ చేసినాం మళ్ళీ దాన్ని. చూడండి, అంత పిల్లర్స్ వేసి అంత స్ట్రాంగ్ కట్టించినా కూడా ఇంకా దాన్ని ఆపలేకపోయింది గ్రీన్ నెట్ అనిపించిందండి. అంత బాధ వేసింది మాకైతే. మొత్తం కిందంతా దుమ్ము, ధూళి, చూడండి. దీంట్లో మాకు కొంచెం హ్యాపీ అంటే ఈ మల్లెపూలు అండి. అంత గాలి వచ్చినా మల్లెపూలు మాత్రం బాగానే విచ్చుకున్నాయి.
ఈ చెట్టుకి ఏమైందేమో అండి, ఇది కాయ ఉన్నప్పుడే అది పగిలింది. అంజీర్ పండు. పండు కాదు అది కాయ. అట్లా విచ్చుకుపోయింది. చూడండి ఈ ఎండాకాలం చాలా మొక్కలు ఎండిపోయినాయండి ఇవైతే. చూడండి కొన్ని ఎండిపోయినాయి, కొన్ని చిన్న చిన్న చిగురొస్తున్నాయి. కొన్నేమో చిన్న గులాబీలాగా వచ్చినాయి. మంచి పెద్దగా పువ్వు కూడా చిన్నగా అవుతుంది. ఈ ఎండలకో ఏమో అండి బాగా చామంతి చెట్లన్నీ వాడిపోయినాయండి. మొగ్గలు వస్తున్నాయి కానీ వాడిపోయినాయి. చూడండి మళ్ళీ తర్వాత మేము అన్ని తీగలని తీసి మళ్ళీ ఒక కట్టె పెట్టి దానికి సెట్ చేసి మళ్ళీ తీగలకు పాకిచ్చినామండి. చూడండి ఇట్లా చాలా టైం పట్టింది. ఆల్మోస్ట్ 2 hours పట్టింది పైన మాకు ఈరోజు మార్నింగ్ అయితే. ఈ గాలి దుమారం చేసిన బీభత్సానికి సెట్ చేసుకోవడానికి మాకు 2 hours పట్టింది. నేను మా సారు ఇద్దరం కలిపి చేస్తేనే వీటి వరకు వచ్చిందండి పని. అలాగే పప్పాయ చెట్టు కూడా అండి ఊడిపోవద్దు, అది కట్ కావద్దని ఒక క్లాత్ వేసి గట్టి కట్టిన దాన్ని. అంత గాలి వస్తుంది అది. చూడండి మళ్ళీ అవి మొత్తం మళ్ళీ గోడకు సెట్ చేసినామండి. అది సెట్ చేసి తీగలు మాత్రం మొత్తం మళ్ళీ తీగలు పాకిచ్చినాం. తీగలు మొత్తం కట్ అయిపోయినాయి. చాలా అసలు అంటే చాలా చెప్పడం కూడా అదండి ఎంత భయంకరంగా అయింది. అన్నైతే సెట్ చేసి పెట్టినాం. ఇంకా చూడాలి ఎట్లయితుందో. ఇంకా మిర్చికి కూడా ఒక స్టిక్ తీసుకొని స్టిక్ పెట్టి మంచి టైట్ కట్టేసినామండి. ఈరోజు టెర్రస్ గార్డెన్లో వచ్చింది కొన్ని మల్లెపూలు, ఓ చిన్న పపాయ చూడండి ఎంత చిన్న ఉందో కానీ పండింది చూడండి అది. ఇది నాకు షాక్. నా వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.